ముగిసింది. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించిన నేతలు మోడీని ఎన్డీఏ సారథిగా ఎన్నుకున్నారు. ఎన్డీఏకు మద్దతిస్తూ 16 పార్టీల నాయకులు లేఖలిచ్చారు. తనకు మద్దతిచ్చినందుకు పార్టీల నేతలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. భాగస్వామ్య పక్షాలంతా ఎల్లుండి మరోసారి సమావేశమైన అనంతరం రాష్ట్రపతిని కలవనున్నారు. ఎల్లుండి బీజేపీ పార్లమెంటరీ భేటీ అనంతరం ఎన్డీఏ పార్లమెంటరీ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఎల్లుండి జరిగే ఎన్డీఏ పార్లమెంటరీ భేటీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ఎన్డీఏలోని పార్టీల ఎంపీలందరూ హాజరు కావాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఎన్డీఏ భేటీ అనంతరం రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్న తర్వాత ఈ నెల 8న మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మారే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 9 లేదా 12న ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.